కాకమ్మక్క కథ. కాకులను మనం చాలా అలుసుగా చూస్తాం. కాకి చిరకాలమున్న నే కార్యమగును అనే పద్యం మీరు చదివే ఉంటారు. లోకులు పలు కాకులు అని సామెత ఒకటి ఉన్నది. ఈ విధంగా మనం కాకులను తిడతాం. కానీ కాకులు చాలా గొప్పవి. మనకు తెలియని విషయాలు కాకులకు తెలుసు. కాకి గుమ్మం ముందు నిలబడి అరిస్తే మన ఇంటికి చుట్టాలు వస్తారు. చచ్చిపోయిన వాళ్ళ మనసులో ఏవైనా తీరని కోరికలుంటే కాకులు పిండాలు ముట్టవు. అప్పుడు మనం చచ్చిపోయిన వాళ్ళ కోరికలు తీర్చడానికి ఒప్పుకుంటాం. కాకమ్మక్కకు ముగ్గురు తోబుట్టువులు, ఇద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లెలు ఉండేవారు. ఇంతమందిని పెంచుకురావటం కాకమ్మ తల్లిదండ్రులకు ప్రయాసగా ఉండేది. కాకమ్మ తోబుట్టువులలో ఇద్దరు మరీ ఆశాపాతకులు ఉండేవారు. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని అందరికన్నా ముందు వాళ్ళిద్దరూ అందిపుచ్చుకొని కాజేసేవారు. మిగతా పిల్లలకు కష్టంగా ఉండేది. అందరికన్నా వాళ్లకు ముందుగా రెక్కలు వచ్చాయి. ఒకరోజు వాళ్ళిద్దరూ కూ అని అరిచారు. వాళ్ళు కాకులు కావని, కోయిలలని కాకమ్మ నాన్న అమ్మకు తెలిసిపోయింది. కాకమ్మ తండ్రి వాటిని కోపంతో వెంబడి తరిమాడు. కానీ ఆ దుర్మార్గులు చిక్కలేదు. కాకమ్మ తల్లి పెంచిన మోహం చేత వాటిని పోనిమ్మని తన భర్తను శాంతపరిచింది. కాకి పిల్లలు మెల్లిగా ఎగిరే స్థితికి వచ్చాయి. పక్కనున్న చెట్టు మీదికి, ఇంటి కప్పుల మీదికి ఎగరడం అభ్యాసం చేశాయి. కొంతకాలం గడిచాక పిల్లలను తిండి వేటకు పట్టుకుపోయే సమయం వచ్చింది. మొదటి రోజు కాకమ్మ వంతు. తల్లిదండ్రుల వెంట కాకమ్మ తిండి వేటకు బయలుదేరింది. ఒకానొక ఇంటి ఆవరణలో ఒక గండు కుక్క ఉన్నది. రోజు దాని యజమాని దానికి ఉడకవేసిన ఎముకలు వేస్తాడు. ఆ రోజున కుక్కకు యజమాని స్వయంగా ఆహారం పెట్టక నౌకరు చేత పెట్టించాడు. అందుకని కుక్క అలిగి నేల మీద పొర్లాడుతున్నది. కాకమ్మ, వాళ్ళ అమ్మ, నాన్న ఇంటి చూరు మీద నుంచి ఇదంతా చూస్తున్నారు. కాకమ్మ తండ్రి కా కా అని అరిచాడు. కుక్క వాళ్ళకేసి నిర్లక్ష్యంగా చూసింది. కాకమ్మ తల్లి కా 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 అని అరిచింది. కుక్కకు కోపం వచ్చి మురిగింది. మళ్ళీ కాకమ్మ తండ్రి అరిచాడు. ఈసారి కుక్క పట్టించుకోలేదు. దానికి కాకుల మీద విసిగెత్తింది. ఈ సంగతి గ్రహించిన కాకమ్మ తల్లి కా అని చిన్న కేక పెట్టి కుమార్తెని హెచ్చరించింది. కాకమ్మ రివ్వున వాలి ఒక ఎముక అందుకొని మళ్ళీ వచ్చి తల్లిదండ్రులను చేరుకున్నది. కాకుల కుటుంబం అక్కడి నుంచి కదిలి బండరాముడు గారింటికి చేరుకున్నాయి. కాకమ్మ తల్లిదండ్రులు బండరాముణ్ణి బాగా ఎరుగుదురు. వాడి దగ్గర వాళ్ళు ఎన్నో అప్పచ్చులు కాజేశారు. వాణ్ణి ఎన్నోసార్లు ఏడిపించారు. బండరాముడి అమ్మమ్మ చాలా ఆచారవంతురాలు. వాళ్ళింట్లో మాంసం వండుకోరు. వాళ్ళ రాముడు వాళ్ళ ఇంటి వసారాలో తప్ప అన్నం తిననని మొండికేశాడు. వాళ్ళ అవ్వ పల్లెంలో అన్నం పెట్టుకొని మనవడికి వడ్డించడానికి వంట ఇంటి నుంచి బయటికి వస్తున్నది. ఆవిడను చూసి బెదిరి కాకమ్మ నోట్లో ఉన్న ఎముక కాస్త జారవిడిచింది. అది కర్మం చాలక అవ్వ చేతిలో ఉన్న అన్నం పల్లెంలో పడింది. ఈ కాకులు పడి చావా, కంచెడు అన్నం గంజిగుంటలో పొయ్యాల్సి వచ్చిందే అని అవ్వ తిట్టుకున్నది. అవ్వ చాలా చెడ్డది. అసలే రేషన్ రోజులు గదా! అటువంటప్పుడు వృధాగా అన్నం పారేస్తారా? పోనీ పారేసేది ఏ కాకులకో వేయక గంజిగుంటలో పారేస్తారా? ఎముకలంటే అవ్వకు అంత లోకువా? అవ్వ వెళ్ళిపోతుండగా కాకమ్మ తండ్రికి గారె వాసన కొట్టింది. వంట ఇంట్లో గారెలు వండుతున్నది అవ్వ. కాకమ్మ వంటింట్లోకి చొరబడి ఒక గారె పట్టుకున్నది. ఇంతలో తలుపు దబాల్న మోసిన చప్పుడయింది. బండరాముడు "అవ్వా! కాకి వంటింట్లో చేరింది. దబ్బున రా! దబ్బున రా!" అని కేకలు పెట్టాడు. "చంపు! చంపు!" అని తిరిగి కేక పెట్టింది అవ్వ. కాకమ్మ తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్న కాకులను గొంతెత్తి పిలిచారు. బండరాముడు పరిగెత్తిపోయి కాకమ్మను చంపడానికి పెద్ద గడి తెచ్చాడు. అది పట్టుకుని లోపలికి వచ్చి మళ్ళీ తలుపు మూసేశాడు. కాకమ్మ లోపల ఇరుక్కుపోయింది. బండరాముడి చేతిలో గడ నుంచి తప్పించుకోవడానికి అటక మీద జాడల దగ్గర చేరింది. బండరాముడు కాకమ్మకేసి గడ బలంగా విసిరాడు. కాకమ్మ పక్కకు తప్పుకుంది. అటక మీది జాడలు కింద పడి పగిలిపోయాయి. "ఏం చేస్తున్నావురా బండ వెధవా! చాల్లే నీ కాకివేట" అని అవ్వ బయట నుంచి లబలబలాడింది. "ఈసారి చూడవ్వా, ఈ కాకినేం చేస్తానో" అని అరిచాడు బండరాముడు. ఈసారి వాడు కొట్టిన దెబ్బ పొయ్యి మీది బూరెల మూకుడుకు తగిలి నెయ్యి యావత్తు పొయ్యిలో పడి బగ్గున అంటుకుంది. బండరాముడికి భయం వేసి తలుపు తెరిచాడు. ఆ సందులో కాకమ్మ బయటికి జారుకుని తల్లిదండ్రులను చేరుకుంది. అవ్వ బండరాముడిని బాధటం కాకులంతా చెట్టు మీద నుంచి చూశాయి. "ఆ కుర్రవాడు నిన్నంటలేదు కదా! ఎందుకంటే మనిషి చెయ్యి తగిలితే కాకి మైలపడుతుంది. మైలపడ్డ కాకినెవరు పెళ్లాడరు" అంది కాకమ్మ తల్లి. "లేదమ్మా, నన్ను అబ్బాయి తాకలేదు" అన్నది కాకమ్మ తల్లితో. ఆనాటి నుంచి కాకమ్మ స్వతంత్రంగా ఎక్కడికి పడితే అక్కడికి పోసాగింది.